విలువలు గల నేత ఒక మాట చెప్తే ఆ మాట కోసం మిన్ను విరిగి మీద పడ్డ ఆ మాట కోసం నిలబడే జగనన్న వైపు జనం నిలబడ్డారు. కూటమి కుట్రలు ఏ కూటమితో ఎవడు దతకడతాడో తెలియదు, ఏ కూటమితో ఎవడో పొత్తులు పెట్టుకుంటాడో తెలీదు. 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదే కూటమి పొడుచుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, గొప్ప కూలిపోయారు. మరలా ఇదే కూటమి ఇదే తంతు 2024 ఎన్నికల్లో 3 పార్టీలు మళ్లీ కూటమిగా కలిసినాయి. అప్పుడు ఎందుకు కలిశారో తెలీదు, అప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చారు. తర్వాత కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, విడిపోయారు. మరి అగైన్ మళ్లీ ఇదే ముగ్గురు కూటమి పేరుతో కుట్రలు చేయడానికి బయలుదేరారు. ఈ కూటమిని విలువలు లేని కూటమిని, విశ్వసనీయత లేని కూటమిని, ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోలేని కూటమిని ప్రజలు తన్ని తరిమైపోతా ఉన్నారు. జూన్ 4వ తారీఖున ఆ కూటమికి సమాధి చేయబోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ కూటమి అధినేత పారిపోయాడు. ఆ కూటమి దత్తపుత్రుడు ఏమయ్యాడో తెలీదు. ఆ కూటమిని మోసిన జాతీయ పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది. ఈ పరిస్థితుల్లో మరలా అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో అధికారాన్ని చేపట్టబోతా ఉన్నాడనేది స్పష్టంగా అన్ని సర్వే సంస్థలన్నీ, జాతీయ సర్వే సంస్థలు మొత్తం ఏకతాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీయబోతా ఉంది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న ఈ పరిస్థితులు మనం చూసాం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో కుట్రలు పన్నారు, కుతంత్రాలు చేశారు. ఎలక్షన్ కమిషన్ కొంతమందిని ఎస్పీలను మార్చారు, కొంతమంది కలెక్టర్లను మార్చారు. మార్చిన చోటే గొడవలు జరిగినాయి. ఆ గొడవలు జరిగిన దగ్గర మళ్ళా అధికారులను సస్పెండ్ చేశారు. అంటే పరిపాలన సక్రమంగా చేసే ఎస్పీలని, కలెక్టర్లని కావాలని కుట్రపూర్వకంగా మారిస్తే మరలా అదే ప్రాంతంలో గొడవలు జరిగినాయి. మరలా అదే అధికారులని సస్పెండ్ చేశారు. అంటే నిబద్ధతలను గాలికి వదిలేశారు. వ్యవస్థల్ని వాడుకున్నారు. వ్యవస్థల్ని బస్టు పట్టించడంలో చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు, బస్టు పట్టించాడు. అయినా సరే ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాం.